So she's calculated now like a man. 100%. Yeah, that's what empowerment does. Exactly. But ippudunna changing scenario lo interplay of emotions and this whole controlling behavior leni relationships lo ఎలా ఉంటుందంటారు? వాట్ ఈస్ ద అల్టిమేట్ అవుట్కమ్? It's purely physical, purely emotional. How do, because there's no, I think where does the understanding point come? I think it is individual. అంటే this is more truthful. ఇప్పుడు మీలో లోపల ఉన్న బాధల్ని ఒక స్త్రీకి దాన్ని అణగదొక్కుని సొసైటీ కోసం, మొగుడు కోసం, వీళ్ళ కోసం ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు, నేను నా కోసం బతకాలి అని ఒక ఫ్రీడమ్ వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది అసర్టివ్నెస్. అది తెలిసినప్పుడు మగవాడు కూడా ఒళ్ళు దగ్గర ఉంచుకుని వాడు బిహేవ్ చేస్తాడు. సో ద ట్రాన్స్పరెన్సీ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ లీడ్స్ టు బెటర్ రిలేషన్షిప్. లేకపోతే వాళ్ళ మనసులో ఉన్న అణగదొక్కుని దీన్ని నటిస్తారు కాబట్టి ఎక్కువ బాధపడతారు. అండ్ మీరు అనేది ఇండివిజువల్ కేసెస్లో వాళ్ళ పరిధులు ఏంటి, వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ ఏమిటి మాట్లాడేసుకోవాలంటారు. యా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నాకు ఇది ఇష్టం లేదు, నేను చెయ్యను, నాకు వద్దు. ఇప్పుడు నేను పెళ్ళైనప్పుడు మై వైఫ్ లైక్స్ గజల్స్, ఐ హేట్ గజల్స్. ఐ లవ్ ఇళయరాజా, షీ డజన్ లైక్ ఇళయరాజా. మాకున్నది ఒకే రూము, నేను ఉండే ఇల్లు. అప్పుడు తనకు ఇష్టం లేనిది ఒకటి తను పెట్టు, ఐ మీన్ నాకు ఇష్టం లేని తనేదో మ్యూజిక్ పెట్టి, తనకి ఇష్టం లేని మ్యూజిక్ నేను పెట్టి, ఉన్న ఒక టేప్ రికార్డరు, 2 వేరే రూమ్లు ఉంటే మీ ఇద్దరం వేరే మ్యూజిక్ వినొచ్చు, నాకు తెలియదు అది. ఇంకోటి ఏంటి, నాకు మాట్లాడటం ఇష్టం లేదు కాబట్టి, కామన్ టాపిక్ లేదు కనుక నేను ఏదో మ్యూజిక్ పెట్టి గట్టిగా వాల్యూమ్ పెడతాను. తనకి మాట్లాడటం ఇష్టం ఉండొచ్చు, నాకు వినటం ఇష్టం లేదు అందుకని ఇలా పెట్టడం తనకు ఫీలింగ్ రావచ్చు. ఏది కూడా బయటికి చెప్పరావు, లోపల దాచుకుంటారు. అప్పుడు ఇది మన ప్రాబ్లం, మన ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఇది అని మాట్లాడుకున్నది అనుకోండి, దానికి ఏదో సొల్యూషన్ వస్తుంది, అట్లీస్ట్ ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని డీలే చేసినప్పుడు స్లోగా ఒక ఏమంటుంది దాన్ని, ఒక హార్డ్నెస్ వచ్చేస్తుంది మరి అమ్మాయి మనసులో. కానీ ఇదేంటి ఇది క్వశ్చన్ యూనో. సో నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ విమెన్, రైట్? వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ రిలేషన్షిప్ విత్ మెన్ అండ్ విమెన్. ఎవెన్చువల్లీ ఇట్ ఇస్ దట్, యూనో. బై నేచర్ one is for her to have security, second she is bearing children, and then to look after the children is the nature's order. Correct. దానిలో వచ్చిన కాంప్లెక్సిటీ ఏమొస్తుంది, సోషల్ సివిల్ ప్రోగ్రెస్లో షీ ఈస్ బికమింగ్ లైక్ ఎ మ్యాన్ బికాస్ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్ ఇన్ సొసైటీ. Correct. సో టుడే woman can live without a man or not wanting to have children, that's her choice. But there should be that common thread left, which connects a woman to a man. No, common thread out of independence is different. It's my choice, I want to be there with you as long as I am happy with you. The day you make me unhappy or something about you makes me unhappy, I want to live my own life. That is what I think is freedom about. Yes, everybody say ఇంటి ఇలా విడిపోతున్నారు, బాంధవ్యాలు లేవా అంటే, that is what all traditional thinking. So do you think the empowerment and freedom of a woman ఇది నిజంగా ప్రాక్టికల్ గా ఆలోచించి? Before you forget, I will just tell you one more example. There is this girl I know, and it's చాలా funny thing. She's like a very independent woman. The way she sits and ఇప్పుడు నేను వస్తే how you on it, she talks like that. Okay, she got married recently. అది చాలా మంచి అబ్బాయి అంటే ఏంటి, రాముగా వచ్చారండి, ఎలా నమస్కారం అండి అని కూర్చొని మీరు ఏం కాఫీ తాగుతారండి, కాఫీ తీసుకుంటారా అని అంటే మర్యాదల్లో ఇంక హీజ్ లైక్ ఏ కింగ్. సో ఇప్పుడు తను లెగిసిపోయి నాకు మర్యాద ఇస్తే ఈ అమ్మాయిలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంటుంది. సో యాజ్ ఎ విజువల్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నా పర్స్పెక్టివ్లో వేరు, నేను లేకపోతే ఇంకెవడో గెస్ట్ వచ్చినప్పుడు. కానీ జనరల్ సొసైటీ పర్స్పెక్టివ్లో అది. ఈ అమ్మాయి పర్స్పెక్టివ్లో ఇంత ఇండిపెండెన్స్, ఇంత సెన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆర్ డిగ్నిటీ వాట్ ఎవర్ యూ కాల్ ఉన్నప్పుడు, తను పెళ్లి చేసుకున్నాడు ఆడు లెగిసి ఒక సర్వెంట్ అంటే వాడి ఉద్దేశంలో వాడు మర్యాద ఇస్తున్నాడు, వాడికి వచ్చిన కల్చర్, వాడికి వచ్చిన ట్రెడిషన్ నుంచి. కానీ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏదో పనుల్లో ఉంటాడు. యూ అండర్స్టాండ్? సో షీ డజంట్ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆర్ లుకింగ్ అప్, షీ ఈజ్ నాట్ లుకింగ్ అప్ టు హిమ్. మీకు ఒక అడ్మిరేషన్ ఉండాలి, ఒక I want this man in my life అని ఉండాలి. లేకపోతే యూ షుడ్ హ్యావ్ ఎ టెండర్నెస్ దట్ హీ నీడ్స్ మీ. అది పిల్లల నుంచి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ రెండు లేనప్పుడు యూ షుడ్ లుక్ అప్, ఒక రెస్పెక్ట్ లేకపోతే దిస్ గర్ల్ కెన్ నెవర్ హ్యావ్ ఆఫ్ ఫర్ హిమ్. But so, technically he is a very nice guy. I mean there is nothing wrong. Probably will do anything for her and all that. That's precisely the point I was coming to. That kind of empowerment of women, you know,
do really women want that kind of empowerment? Nizam cheppandi. Women want that empowerment. I think it's, first of all, it's a derogatory line. I think everybody should have that kind of individual freedom. Individual freedom, okay. మీరు అన్నట్టు And then I just want to finish that topic of that woman. నాకు ఏమనిపిస్తుంది విజువల్గా, బికాజ్ ఐఎమ్ ఏ సినిమాటిక్ పర్సన్, ఏ గై లైక్ దట్, ఎవరు మర్యాదకి ఇచ్చారు, బాగున్నారండి, ఎలా ఉన్నారండి అని చెప్పి కూర్చుంటారండి, అలా ఇంట్లో అందరు బాగున్నారండి, ఇలా మాట్లాడే అతను, ఒకవేళ ఈ అమ్మాయి నేను అయి ఉంటే, అమ్మాయి నేను కానీ అమ్మాయి అయి ఉంటే, ఐ వుడ్ నెవర్ ఎవర్ క్యాన్ స్టాండ్ హిమ్ బీయింగ్ ఇన్ టాప్ ఆఫ్ మీ. I know I'm talking sexually, but I think this is the best point I can say. I can't imagine that guy. Kani, but that's technically thappaledu. See, it is not even sex. I'm saying a woman eventually will want to the man to be somewhere as symbol of strength, a symbol strength and the physical ఒకటి కాదు, intellectual personality have ఇవి and అలా పట్టుకుని వాడి కబంధ వాడి హస్తాల్లో ఒక she wants to feel like a small thing. అంటే ఇలాంటోడు నాకు ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనేది అది న్యాచురల్ ఇన్స్టింక్ట్. Exactly what I'm asking you about, do really women want that kind of freedom anadi? Because if you really feel that kind of freedom, I want the most beautiful woman as my wife or my pair. As a man, a woman will want the strongest man. Strongest not necessarily only physical, in every which way. But see, with she women, wants to look up to the man. Women evolving so rapidly, and evolving much faster. Correct. On a personal level. Correct. Number of men evolving తగ్గిపోయింది అనుకోండి. ఇప్పుడు just like women men ratio తగ్గిపోయినట్టు, నాకంటే పవర్ఫుల్ వాళ్ళు కావాలంటే నాకంటే పవర్ఫుల్ వాళ్ళు దొరకకపోవచ్చు. Fair enough. నలుగురే ఉంటారు, ఇక్కడ 10 మంది ఉండొచ్చు. Correct. సో ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ కరెక్ట్. అది ఎందుకంటే సోషల్ ఆర్డర్ అగేన్స్ట్ మన ఫేజ్లోను వాట్ ఈస్ ఇట్ కాల్డ్ ట్రాన్సిటరీ ఫేజ్, బికాస్ విమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ సంథింగ్ రిలేటివ్లీ న్యూ ఫినామినా. మేబీ నాట్ మోర్ దెన్ ఏ డికేడ్ ఆర్ ఆ టైంలో మనకు వచ్చింది అది. సో ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఐ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మగవాడు అమ్మాయి కన్నా సక్సెస్ఫుల్ అయితే దిస్ నో ప్రాబ్లం, ఎందుకంటే మగవాడు ఈజ్ సపోజ్ టు బి సక్సెస్ఫుల్ అండ్ అమ్మాయి షుడ్ డిపెండ్ అపాన్ హిమ్. అది సోషల్ ఆర్డర్. ఒకవేళ ఒక రిలేషన్షిప్లో అమ్మాయి మోర్ సక్సెస్ఫుల్ అయితే అండ్ ఒకటి మ్యాన్ కాంట్ టేక్ ఇట్, అండ్ ద ఉమెన్ ఆల్సో విల్ టెండ్ టు లుక్ డౌన్ అపాన్ ద మ్యాన్. అంటే ఎందుకంటే డిపెండెన్స్ అనేది తనకు ఉంది కాబట్టి, ద న్యాచురల్ ఇన్స్టింక్ట్లో షీ మైట్ లవ్ హిమ్ ఫర్ వాట్ హీ ఈస్, యునో. బట్ ఒక సోషల్ ఇన్స్టింక్ట్లో ద ఫ్యాక్ట్ దట్ వితౌట్ హర్ హీ కాంట్ డూ ఎనీథింగ్, ఒక చేంజ్ వస్తుంది అది దీంట్లో. నేను ఉదాహరణకి ఒక మణిరత్నం రెహమాన్ రోజా సాంగ్ రికార్డింగ్ అవుతాను. సో నేను రెహమాన్ చూడటానికి వెళ్తే అక్కడ నేను ఎంటర్ అయినప్పుడు చిత్ర గారు పాడుతున్నారు పాట, రోజా కాదు బాంబే. తను హిందీ రాదు కాబట్టి ఏదో చిన్న ప్రొనౌన్సియేషన్ ఏదో ఉంది, మణికి హిందీ రాదు, రెహమాన్ కూడా హిందీ రాదు. సో నేను లోపలికి వెళ్ళినప్పుడు ఒక అతను బయట కూర్చున్నాడు. నాకు ఎవరో రెహమాన్ కోసం వచ్చి ఉంటాడు అనుకున్నాను. నేను రెహమాన్ని మణిని బయటికి పిలిచి ఆ చిత్ర ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ కాదు, అది ఏదో వాయిస్ లేదు, నేనేదో నా ఉచిత సలహా ఏదో పాడేశాను. మణిరత్నం అతని వెనకాల నుంచి ఇలా సైగ్ చేస్తున్నాడు. దెన్ ఐ రియలైజ్డ్ హీ సమ్వన్ బిలాంగింగ్ టు చిత్ర అని అనుకునేప్పటికే మణి సడన్గా సార్ దిస్ ఇస్ రామ్ గోపాల్ వర్మ నన్ను ఇంట్రడ్యూస్ చేసి హీఈస్ చిత్రాస్ హస్బెండ్ అన్నాడు. అంటే పేరు మర్చిపోయాడు. ఆబ్వియస్లీ చిత్ర ఈజ్ మోర్ పాపులర్ అండ్ సెలబ్రిటీ, అండ్ వై వుడ్ యూ రిమెంబర్ చిత్రాస్ హస్బెండ్స్ నేమ్? అది న్యాచురల్, ఎందుకంటే మనం ఎప్పుడైనా పేరు ఎవరికి, ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ we will know the people, but being called Chitra's husband is something derogatory on a man's point of view. సో తను ఫీల్ అవుతాడా లేదా? అప్పుడు ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఒక పార్టీలో ఒక మగవాడు ఎంటర్ అయినప్పుడు ఆల్వేస్ వైఫ్ ఒక స్టెప్ వెనకాలో పక్కనో అక్కడ ఉంటుంది. ఇలాంటి దాంట్లో ఏమవుతుందంటే ఆర్డర్ చేంజ్ అయిపోతుంది. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎ లెస్సర్ నోన్ పర్సన్ టు match up or lead or whatever you call. Correct. So ఇలాంటప్పుడు సో ఇప్పుడు ఏమవుతుంది, ఎంపవర్మెంట్, దట్ ఈస్ వాట్ ఎ ఉమెన్ ఈస్ బికమింగ్ మోర్ పవర్ఫుల్. ఇప్పుడు 0:30 సినిమా చూస్తే ఉసామా బిన్ లాదెన్ లాంటి భయంకరమైన టెర్రరిస్ట్ని ఒక అమ్మాయి ట్రాక్ చేసి పట్టుకుందంటే ఐ వాట్ థ్రిల్ యాజ్ అ మ్యాన్. See, but I disagree with you, Ramu garu. I want to ask you, I won't disagree with you. ఇప్పుడు ఎంత పవర్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఫర్ అ ఉమెన్ టు థ్రైవ్ ఎట్ హర్ బెస్ట్ ఒక సర్టన్ ఎన్వైరన్మెంట్ అవసరం. ఆ unseen environment in many situations a man provides, whether it's the father. Fair enough. So active role లేకపోయినా కూడా
ఫోర్ ఫ్రంట్ లో ఒకళ్ళు చాలా బాగా పాడి రాణిస్తున్నారంటే వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తారు పబ్లిక్ గా. అండ్ చాలా పరిస్థితుల్లో అది కొంతవరకు రైట్ కూడా టు బ్రింగ్ అబౌట్ హార్మనీ. ఐఎమ్ సేయింగ్ దిస్ దట్ దానికి అమ్యూనబుల్ అట్మాస్ఫియర్ ఒక పురుషుడు క్రియేట్ చేస్తాడు బై టేకింగ్ కేర్, మేకింగ్ ష్యూర్ ఈ బ్యాంక్ వ్యవహారాలు, యూనో మానిటరీ మ్యాటర్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ గోలంతా చూసుకోకుండా నువ్వు హాయిగా ఆడుకో పాడుకో యాక్ట్ చేసుకో వాట్ ఎవర్. అది కరెక్ట్ కాదంటారా? కరెక్ట్ కాదు కానీ పాయింట్ మీరు ఇందాక చెప్పి ఎంప్లాయీస్ కూడా చేయగలుగుతారు ఇలాంటి పనులని. దానికి ఎవరో మొగుడు లేకపోతే ఫాదరు ఒక వెరీ ఓల్డ్ థింగ్, దట్ ఈస్ నాట్ ద పాయింట్. కానీ ఇప్పుడు ఏదైనా దానికి ఒక ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. మీకు టెక్నాలజీ పెరిగినప్పుడు దానికి ఒక ప్రాబ్లం వస్తుంది అండ్ ఇట్ విల్ బి సంథింగ్ గుడ్ సంథింగ్ బ్యాడ్. కానీ దిస్ ఈజ్ ఎనీ డే ఫార్ బెటర్ దెన్ ట్రెడిషనల్లీ ఆడవాళ్ళ కింద ఏంటి ఈయన చూసుకో అని చూసుకో, దానికన్నా దిస్ ఈజ్ ఫార్ బెటర్. దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ దీనికి ఉంటాయి. దట్ షుడ్ బి సార్టెడ్ ఇన్ ఎవాల్వ్మెంట్ కోర్స్. సో ఫర్ ద ఉమెన్ టు బి యాజ్ ఇండిపెండెంట్ యాజ్ ఎ మ్యాన్ అండ్ టు టేక్ హర్ ఓన్ చాయిసెస్, తనకి ఇష్టమైందా లేదా అనేది, దట్ ఈజ్ యాక్చువల్లీ ప్రోగ్రెసివ్ సొసైటీ. వన్స్ షీ స్టార్ట్స్ మేకింగ్ హర్ ఓన్ చాయిసెస్ అండ్ ఇన్ ద ప్రాసెస్ షీ అవుట్గ్రోస్ various things including a man, is that a possibility? So that is the point. ఇప్పుడు అది ఒక్కొక్క మనిషికి there is somebody who wants that belonging, ఇంకొకరికి లేకపోవచ్చు. ఇప్పుడు నేను ఐ వాజ్ ఇన్ అఫేర్ విత్ వన్ ఉమెన్ లాంగ్ టైమ్ బ్యాక్, యూనో తను ద మూమెంట్ ద ఫిజికల్ థింగ్ వాజ్ ఓవర్ షీ యూస్ టు గో అండ్ రీడ్ ఎ బుక్. ఐ వాజ్ ఆఫ్ హర్ మైండ్, యూనో ఐ యూస్ టు అడ్మైర్ హర్ ఫర్ దట్ because she is being honest in expression. Now my next pleasure is I won't read the book, I don't want to talk to you. అది మామూలుగా మగవాళ్ళు చేస్తారు నాకు తెలిసి. అటు గౌకుని టీవీ చూడటం ఏదో అలాంటిది చేస్తారు. A woman doing it, for me it was a big kick, you know, because I never got an experience like that. Because you know, you've mostly seen women who are emotionally clingy and dependent. Yeah, correct. సో అప్పుడేంటి అదే ఇప్పుడు చాలాసార్లు మీరు మీ సినిమాల్లో చూస్తారు, లేకపోతే యూ కీప్ హియరింగ్ అబౌట్ విమెన్. Men want to talk before sex, women want to talk after sex. దానికి రీజన్ ఏంటి? Man is trying to convince, coax, yeah, correct. Women ఏంటి? Because she gives sex for love and she wants that cuddling effect. కానీ because this guy's physical aspect is over, he wants to sleep or he wants to do something else, you know, because of the high of the pressure or whatever he feels on a physiological level, it operates very differently. బట్ అమ్మాయికి ఏంటి, వాడు అంతకుముందు మాట్లాడిన మాటలు గుర్తుంటాయి కానీ షీ వోంట్ గెట్ ఇన్ టు దిస్ హోల్ ఫిజియలాజికల్ మెడికల్ ఆస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్ అనేది, యూనో. సో సడన్లీ షీల్ ఫీల్ యూజ్డ్. ఈ ఒకటి దీనికోసం ఇప్పుడు అయిపోయింది కాబట్టి హీ జస్ట్ డజంట్ కేర్ అబౌట్ మీ అండ్ షీజ్ ఎవ్రీ రైట్ టు ఫీల్ దట్. బట్ ఆ కాజ్ ఎక్కడి నుంచి వస్తుందని అర్థం చేసుకోకపోవటం వలన యూ విల్ ఫీల్ మోర్ బ్యాడ్ అండ్ యూ విల్ ఫీల్ హారబుల్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు బి యూజ్డ్. సో in effect what I'm trying to say, a woman is wired to think in one way by social order and natural order. But our line anedi ranu cherigipothunnaru. I think they will become like men, I have no doubt about it. Because with much due respect to Ayn Rand that you admire so much, whenever you talk of her it reminds me of a man. Sorry. Yeah. Because anta objective ga anta logical ga ఆలోచించి పెట్టేస్తే, that's what I'm saying. Adi prove because you are shackled and traditionally మీ రామాయణ కాలం నుంచి వచ్చిన ఇంకా ముందు వీలైతే ఇంకా వెనక్కి whatever ఎక్కడో వచ్చి ఉన్నారు కాబట్టి అలా అనిపిస్తుంది. No. But for me now imagine, for me like that other girl which I told you, the way she talks, I like her as a woman. I like Ayn Rand. I like is this really true? Yeah. Yes, it is. అంటే ఇంటెలెక్చువల్ గా ఒక అరగంట సేపు మాట్లాడుకోవడానికి పుస్తకాలు ఇంటెలెక్చువల్ కాదు. ఇంటెలెక్చువల్ ఇస్ డిఫరెంట్. ఇంటెలెక్చువల్ would you be able to stand a fiercely Ayn Rand? No way. Ayn Rand తో ఇంపాసిబుల్. నేను Ayn Rand లాంటి ఉమెన్ తోటి there is no way, I mean I can have, because point ఏంటంటే if I want to romance her, if I just want to kiss her, she will give me 1 hour lecture about what that is, what the ఎక్కడి నుంచి అది what pheromones are releasing, correct there is no way I will get into that space. But ఇందాక చెప్పిన అమ్మాయి different, it's an attitude, it's like a wild animal for me. It's like something which I want to win on an emotional aspect, on a behavior pattern. It's like you know that is a different matter altogether. So someone clinging to me looks like I understand what you're saying. సో అంత పర్ఫెక్ట్ గా ఉండే సిచ్యువేషన్ కూడా వై డూ థింక్ ఇట్ ఫిజిల్డ్ అవుట్? ఐ నో ఇట్స్ వెరీ పర్సనల్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఆన్సర్. ఏది ఫిజిల్డ్ అవుట్? అంత వైల్డ్ అనిమల్ లాగా ఉండి పుస్తకం చదువుకునే అమ్మాయి మీకు. You're asking me about that girl who reads the book after that?
అది ఎందుకు ఫిజిల్ అవుట్ అయిందా దట్ షీ లెఫ్ట్ మీ బికాస్ షీ ఫౌండ్ సమ్మన్ బెటర్ దెన్ మీ అండ్ యూ అప్రిషియేట్ దట్. ఐ లవ్ దట్, ఐ రెస్పెక్ట్ దట్ బికాస్ I consider her way of how she wants to live life is the prime thing for everybody, anybody. మీకు కావాల్సిన విధంగా మీకేం హ్యాపీగా ఫీల్ అవుతుందో అలా బతకగలటమే. అండ్ షీ నెవర్ గివ్ ఎ కమిట్మెంట్ టు మీ. తను ఎప్పుడు నువ్వు లేకపోతే బతికినాడు నీతోనే ఉంటుంది అని చెప్పలేదు. మీరు చెప్పాల్సిన అవసరం రాలేదు. అవసరం నేను అడగను, అసలు నేను ఎవరిని అడగను. ఈ నేచర్లో ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే యాజ్ వీఆర్ కమింగ్ బ్యాక్, యాజ్ విమెన్ ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇవాల్వ్డ్ అండ్ ఎంపవర్డ్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ విమెన్, ఐ డోంట్ నో వై యూ హ్యావ్ దిస్ ఇంప్రెషన్. Personally, I believe in harmony of coexistence of everybody. నేను ఒక సైడ్ పట్టుకుని I feel fighting for rights comes from indignation and I don't feel indignant. మీరు చెప్పిన ఫిలాసఫీ అప్లై చేసుకుంటాం. బట్ హార్మోనియస్గా ఈ మొత్తం మానవాళి ఎదిగి స్త్రీ పురుషులు అన్యోన్యంగా జీవించాలంటే ప్రపంచంలో ఎనర్జీస్ ఇంటర్ప్లే ఎలా ఉండాలంటారు? డూ యూ థింక్ జస్ట్ లైక్ విమెన్ ఆర్ టర్నింగ్ ఇన్ టు మెన్, like మీరు చెప్పినట్టు men are also developing softer, more emotional sides and turning into women? I think the whole thing, I would say it is almost a scientific involvement of society. Gender equality, social equality ane dantlo to neutralize అయిపోతుంది. There is no such thing as okay, women ki కొన్ని attributes ఉండొచ్చు, వాళ్ళ అబ్జర్వేషన్ పవర్, గెటింగ్ ఇన్ టు డీటెయిల్స్ అనేది వాళ్ళకి న్యాచురల్ ఆర్డర్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, మగవాళ్ళకి ఇంకో దాంట్లో వేరేది ఎక్కువ ఉండొచ్చు, వాట్ ఎవర్ నో. బట్ డెమోక్రటిక్ ఫ్రీ సొసైటీస్లో యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్ మోర్ అండ్ మోర్ ఎ సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ విల్ కమ్ ఇన్ ఎవ్రీబడి. కిడ్స్లో కూడా, చిల్డ్రన్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్, ఐ థింక్ ఇఫ్ దే వర్ 18 years 20 years కూడా డిపెండెన్స్ ఉండే 10 years తర్వాత 10 yearsలో దే వోంట్ డిపెండ్. Overall natural evolution. So every person becomes independent of another person. They'll only use them or want them or interact with them on a purpose of what they decide for themselves. So it is whole. So dantlo men and women will technically become equal. So this whole idea that you called repressed, of Ayn Rand feeling like a man to me, is because meer anadhan prakaram if a woman's sexuality is her biggest power, and any woman is using primarily her mental, whatever jargon, theories and stories to live life, I feel that is unnatural. If a woman can live in her domain of feeling powerful and yet really be empowered in making choices, I think that's the ideal combination. What do you feel? See bro, unnatural ante you're right about using the word unnatural, but society itself is unnatural. We as a human race, we are moving away from the natural order. దేవుడు ఏమేమి క్రియేట్ చేస్తే వీఆర్ ట్రైంగ్ టు గో ఆపోజిట్. దేవుడు చలి ఉంటే మనం హీటర్ పెట్టుకుంటాం, అది చేస్తే సేమ్ థింగ్ ఈజ్ అప్లైంగ్. వాట్ ఎవర్ మ్యాన్ ఈజ్ క్రియేటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సొసైటీ, అడ్వాన్స్మెంట్, machines, everything they are going against nature, and this is just a part of it. So genetically modified. It is, because man is going against, he is destroying what God created and creating the whole world for himself once again. That's what's happening. Dantlo meeku liberation, man, how we are having a far better life than animals in the forest. The same thing, the woman of today will have far better life than that. In the course of that, what is she missing out? Man imagination lo miss avutundi. Edi man imagination. ఇప్పుడు you were in a relationship, I was in a relationship, somebody else in a relationship. All of us wanted something ideal, which we don't get. అది పోయిన తర్వాత దాన్ని ఏదైతే ట్రామా మనం అందరం సఫర్ అయ్యామో, ఆ ఎక్స్పెక్టేషన్ నిలబడకపోవటం వలన మనం ఆ ట్రామాలోకి వెళ్ళాం. ఇదేం చేస్తుంది? న్యూ సోషల్ ఆర్డర్, దట్ ఎక్స్పెక్టేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్, యూ ఆర్ మేకింగ్ ఎ చాయిస్ అండ్ యు ఆర్ టేకింగ్ ఎ డెసిషన్ ప్రిసైజ్లీ ఎట్ దట్ మూమెంట్. వన్. సెకండ్ పాయింట్, యూ ఆర్ నాట్, మీ మొత్తం లైఫ్ అంతా పుట్టినప్పుడు పెళ్లి చేసుకుంటాం, తర్వాత నా భర్తతో ఉంటాను, తర్వాత నా పిల్లలు ఉంటారు అని ఆల్రెడీ ఒక యు ఆర్ నాట్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ టు జస్ట్ ఫిట్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆస్పెక్ట్ ఆఫ్ సొసైటీ. టుడే యూ కెన్ హ్యావ్, ఐ వాంట్ టు బీ ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్, ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు గో టు ద మూన్, ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు బికమ్ ఎ పోలీస్ ఉమన్. ఇలాంటి ఆబ్జెక్టివ్స్, గోల్స్ ఉండి దాంట్లో ఒక సైడ్ లైన్లో ఒక భర్తో, హస్బెండో, లవరో, లేకపోతే మల్టిపుల్ ప్లే కంపానియన్సో, or you want to have casual sex with anyone you feel like, ఇలా రకరకాల మీకు ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాటిని జడ్జ్ చేసేది ఏంటి? మనకున్న ట్రెడిషనల్ దాంట్లోంచి, రిలీజన్ తరపున ఏంటి అది ఇలా అని ఒక ఎథిక్స్, ఒక మారల్ తరపున జడ్జ్ చేస్తున్నప్పుడు మీరు యూఆర్ లుకింగ్ ఎట్ డిస్క్రిమినేషన్. బట్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఎస్ ఎ న్యాచురల్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇవన్నీ లేనప్పుడు, దాన్ని బట్టి చూస్తే తన ఇష్టం తనదే.
అదే she is natural. bearing the consequences of the decisions she is making. That's the point. చాలా మంది మహిళలు సో ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను. There could be one woman who's let's you take a porn star. A porn star is taking her sexuality as a weapon and మేకింగ్ living out of it and making a statement. See, నా point is porn star ki ni prostitute ki difference enti. Prostitute is still doing in the dark, nobody knows. Porn star is doing it in front of the camera, the whole world can see. సో యూ ఫీల్ దట్స్ లిబరేషన్, That's liberation and ultimate liberation adi. That is what is true empowerment for me. కాదు ఇవన్నీ కూడా ఇండిగ్నేషన్ నుంచి రావా రామ్ గారు? మీరు ఎప్పుడు ఇండిగ్నేషన్ ఉండకూడదు. ఇప్పుడు ఎవరికో స్టేట్మెంట్ చేయడానికో నా ఫ్రీడమ్ డిక్లేర్ చేయడానికి కాన్షియస్ గా చేయట్లా. ఐ యామ్ సేయింగ్ దట్ ఇస్ ద థియరీ ఐ యామ్ టాకింగ్. దట్స్ an underline. So that is what I am saying. So anyway, that is a huge topic. I don't think it's about what we are talking about. Right. So నా పాయింట్ ఏంటంటే బుర్కాలో ఒక అమ్మాయి ఉంటుంది, ఫుల్ చీర కట్టేసుకుని తలుపు వెనకాల నుంచి ఒక అమ్మాయి ఉంటుంది, అక్కడి నుంచి ఒక పాన్ స్టార్ ఉంటుంది. అంటే దట్ ఈస్ ద గ్రేడేషన్ డిఫరెన్స్ ఆఫ్ హౌ విమెన్ క్యాన్ థింక్. యు నో వాట్ ఐమ్ సెయింగ్? అది సోషల్ ఆర్డర్, న్యాచురల్ ఆర్డర్లో ఇప్పుడున్న టెక్నాలజీ ఆస్పెక్టు అండ్ ఎంతవరకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్, లాస్ ఆఫ్ ది ల్యాండ్, సో మెనీ ఫ్యాక్టర్స్ విల్ ప్లే affect how correct. each one happens. Okay, సో లాస్ట్ క్వశ్చన్ యాజ్ యూ వైండ్ అప్. అ ఉమన్ హూ ఇస్ యాజ్ లిబరేటెడ్ యాజ్ అ పాన్ స్టార్, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ వాడుకుని తనేం కోరుకుంటుంది అనుకుంటారు ఒక ఫ్రమ్ అ మ్యాన్? అంటే I completely believe, I mean that is one of the biggest surprises for me, not because I didn't అంటే ఇప్పుడు I met Sunny Leone 3-4 times. Sunny Leone తన భర్తను ప్రేమించినాక నేను ఏ అమ్మాయిని ఇంతవరకు చూడలేదు నేను పర్సనల్గా. షీఈస్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హర్ హస్బెండ్. సో ఒక పాన్ స్టార్కి ఒక అతన్ని ప్రేమించడానికి అసలు మనకి కనెక్షన్ అనేది ఐ డోంట్ థింక్ వీ కెన్ ఈవెన్ కన్సీవ్. యూనో అసలు కరెక్టే, ప్రేమించే తత్వం లేదనట్లేదు. వాళ్ళు ఏం కోరుకుంటా అంత లిబరేటెడ్ స్టేట్. షీ థింక్స్ లైక్ ఎ వుమన్. షీ థింక్స్ లైక్ 100%. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. అది మీకు డిఎన్ఏ ఆస్పెక్ట్లో, జెనెటిక్ ఆస్పెక్ట్లో ఉమెన్ వే ఆఫ్ థింకింగ్, అది మీరు ఏం చేసినా అది మారదు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. అందుకే నేను చెప్పాను, కాలిఫోర్నియా రెస్లర్ ఓడిపోతే ఏడుస్తుంది ఆమె. And she's a fighter. She's actually professional fighter. But you will never expect a man to cry. Adi na point. That is typically being a woman. Adi. సో చాలా మంది మహిళలు ప్రేమ కోరుకుంటున్నారు వర్మ గారు. సో మీరు ప్రేమించమని అందరికీ సలహా ఇమ్మని నేను మిమ్మల్ని నా విజ్ఞప్తి మీకు. ఏంటి నేను ప్రేమించమని నాకు అర్థం కదా. No, women want love. So please tell all the men that women want love and security. Men also want love. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి వచ్చి పూలు ఇచ్చింది, ఒక బొకే. I felt so thrilled. యాక్చువల్లీ మెన్ ఐ థింక్ ఆర్ మోర్ రొమాంటిక్, యూనో, బట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానంలో తప్పులు ఉంటాయి, అమ్మాయిలు అర్థం చేసుకునే విధానంలో తప్పులు ఉంటాయి. దట్స్ వాట్ మై రీడింగ్ ఆఫ్ ఇట్ ఇస్. అండ్ ఎక్కువ చిన్న మొదలెడితే న్యాచురల్ ఇది కుదరకపోతే బోత్ విల్ బికమ్ మెన్. అది ప్రాబ్లం. దట్స్ వేర్ దర్ ఇస్ ఇంటెలిజెన్స్ రిక్వైర్డ్ ఫర్ రిలేషన్షిప్స్ టు బి స్టీర్డ్ అంటారు. సో ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి ఇందాక చెప్పాను కదా, ఐ ఫైండ్ హర్ లైక్ ఎ మ్యాన్ అంటే డిరోగేట్గా అంటలేదు నన్ను. She is like such a strong individual and I am a lesser person than her in terms of my strength of individuality, but since I can understand where she is coming from, I admire her for that. So understanding లేనప్పుడు నేను హర్ట్ అవుతాను. అప్పుడు అమ్మాయి నిజంగా ప్రేమించాను కాబట్టి, ప్రేమిస్తున్నాను కాబట్టి, అమ్మాయి నా బదులు నన్ను వదిలేసి ఇంకోటి కోరుకుంటే నా ఇంకా హ్యాపీగా ఉంటుందని అమ్మాయి కోసం ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఈస్ ట్రూ లవ్. ట్రూ లవ్ అండ్ త్యాగం కూడా కాదు, ప్రేమ అంతే. లవ్ ఇన్ ద ట్రూ సెన్స్. సో ఈ ఎపిసోడ్ సిరీస్ కూడా మళ్ళీ కంటిన్యూ చేయాలి, ఎందుకంటే స్త్రీలకు ఏం కావాలి, ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇట్ కీప్స్ చేంజింగ్. 2-3 వారాల్లో పరిణామాలు మారిపోవచ్చు. బట్ ఇవాళకి మా కళ్ళు మనసు ఇలా తెరిచినందుకు ధన్యవాదాలు రామ్ గోపాల్ వర్మ గారు. ఐ లవ్ విమెన్ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నేను ప్రేమించేది, నేను స్త్రీ జాతిని నేను ప్రేమిస్తాను. అలా గ్రూప్ కాన్షియస్నెస్ అలా కాదు, క్వశ్చన్ కాదు. అంటే ఇప్పుడు నేను మగవాళ్ళని అసలు ప్రేమించను, అది పాయింట్. దట్స్ ఫైన్. బట్ మీరు అలా హోల్ మందలో అందరినీ పెట్టేసి చూసే వాళ్ళు ఎవరు హ్యాపీ ఫీల్ అవ్వరు. ఫైన్, థ్యాంక్స్. అదే కదా నేను పర్టికులర్గా చెప్పట్లేదు కదా, నేను ఇందాక చెప్పాను కదా, నేను ఐఎమ్ సీన్ డిఫరెన్స్. అఫ్ కోర్స్ ఇస్ డిఫరెన్స్. ఇన్ జనరల్ ఐ లవ్ విమెన్, అది పాయింట్. బట్ యూ విల్ నెవర్ బీ ఇన్ లవ్ విత్ ఎ వుమన్. పర్టికులర్ విమెన్ పర్టికులర్లీ.
Yeah, you will never be in love with a woman because you cannot cater to their expectations and their huge demands of love and security. ఐ టెల్ యూ సంథింగ్ వెరీ స్ట్రేంజ్, నాకు వేరే ఎపిసోడ్ చెప్పాను గుర్తులేదు. ఐ ఆల్వేస్ రిఫర్ టు ఎనీ ఉమెన్ as అమ్మాయి, ఈవెన్ ఇఫ్ షీస్ 8 years old. Because I just like, I mean, species. I just like that. I think it's an exotic creature. అమ్మాయి అని Exotic. ఎంజాయ్ చేసుకోండి. రైట్, రామగోపాల్ వర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ అగైన్ టుడే. ఇది వాళ్ళ రామోయిజం. మరొక ఎపిసోడ్ రామోయిజంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.